అండ్ బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఖచ్చితంగా చనిపోతారు అనే ఒక మిత్ పబ్లిక్లో ఉంది. నేనేం చెప్తానండి, బ్రెయిన్ సర్జరీ తర్వాత కోమాలోకి వెళ్ళిపోతారు, మంచానికే పరిమితం అవుతారు అనేది మిత్ కూడా ఉంది. చాలామంది పబ్లిక్ భయపడేదే దానికోసం. టైం అన్నది గోల్డ్ అండి. ఎంత లేట్ చేస్తుంటారు. బ్రెయిన్ ట్యూమర్లో దయచేసి గమనించండి, 75 నుంచి 80% క్యాన్సర్ కానివి. ఏదో కంటి చూపు తగ్గిపోయిన తర్వాత, లేకపోతే మాట తేడా వచ్చిన తర్వాత, నడక వచ్చే ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫుడ్ డాక్టర్ని సందర్శించడం అనేది డాక్టర్ మ్యాజిక్ చేయదు. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. బ్రెయిన్ సర్జరీ తర్వాత పేషెంట్ కోలుకునే అవకాశం చాలా తక్కువ అని, పేషెంట్ కోమాలోకి వెళ్తారని, పెరాలసిస్ వస్తుందని, చనిపోతారని ఇలాంటి అపోహలు పబ్లిక్లో చాలానే ఉంటాయి. ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూరో సర్జరీ విభాగంలో 40 ఏళ్లకు పైగా అపార అనుభవం కలిగిన డాక్టర్ రంగనాథం, సీనియర్ న్యూరో సర్జన్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, బ్రెయిన్ సర్జరీలు మ్యాక్సిమం 90% ఫెయిల్ అవుతాయి. అండ్ బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఖచ్చితంగా చనిపోతారు అనే ఒక మిత్ పబ్లిక్లో ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు దానికోసం ప్రజల అవగాహన కల్పించడానికే మన చిన్న ప్రయత్నం ఇది. అందరూ గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ 1949లో మొదటిసారి జరిగింది. సిఎంసి వెల్లూరు అని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వెళ్ళారు. ఆయన ఒక పితామహుడు, న్యూరో సర్జరీ పితామహుడు జాకబ్ చాండీ అని. బేసికల్ ఆయన మలయాళీ, కానీ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిఎంసి వెల్లూరులో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాడు ఆయన. 1950 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 76 సంవత్సరాలు. 76 సంవత్సరాల్లో ఒక బ్రెయిన్ ట్యూమర్లు తీసుకున్న కొన్ని వేలాది ఆపరేషన్లు జరిగాయి. ఇప్పుడు నాకే న్యూరో సర్జరీ అనుభవం 44 సంవత్సరాలు. ఇంకొక మాట ఏంటంటే, ఇందులో మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం కూడా లేకపోలేదు. నేను 1982లో ఎయిమ్స్ ఢిల్లీలో చేరినప్పుడు, విశాఖపట్నంలో నేను ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు అక్కడ మా సార్కి వెళ్ళి నేను చెప్పాను, సార్ న్యూరో సర్జరీ సీట్ వచ్చింది ఎయిమ్స్ ఢిల్లీలో. ఆయన ఒకటి సంతోషించారు, ఎయిమ్స్ అంటే చాలా మన దేశానికి #1 ఇన్స్టిట్యూషన్ అని చెప్పి. రెండో మాట ఒకటి అన్నాడు, అయ్యో న్యూరో సర్జరీ జరుగుతున్నావా, కార్డియాక్ సర్జరీ చేస్తే బాగుండు, న్యూరో సర్జరీలో రిజల్ట్స్ బాగుండవయా. మహానుభావుడు ఆయన, మాకు సర్జరీ ప్రొఫెసర్. అంటే ప్రజల్లో అవగాహన అలా ఉండేది. రెండోది కొంతవరకు నిజం కూడా లేకపోలేదు. ఎందుకు, అప్పట్లో న్యూరో సర్జరీ ఫెసిలిటీస్ ఏంటంటే అంతంత మాత్రం. అప్పట్లో అలా ఉండేది. 82 సంవత్సరాలు మీరు తీసుకుంటే తర్వాత అసలు న్యూరో సర్జరీ తాలూకా ప్రగతి ఇంత అంత కాదు. ఎలా అంటే, మనం పేషెంట్ ఏ స్టేజ్లో మా దగ్గరకు ఆపరేషన్కి వచ్చాడు అన్నది కూడా ముఖ్యం. అవును సార్. అంతే కదండి. పేషెంట్ పూర్తిగా కాలు చేయి పని చేయకుండా, పూర్తి స్పృహ లేకుండా వచ్చి ఆపరేషన్ చేస్తే, ఎంత బుద్ధనుడు ఆపరేషన్ చేసినా కూడా ఫలితాలు బాగుండవు సార్. అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఎలా ఉండేదంటే, అమెరికాలో అయితే చిన్న చిన్న సైజులో ఉండే ట్యూమర్లనే గుర్తిస్తారట. మన దేశంలో ఇంకా పెద్ద పెద్ద సైజు అయినంత వరకు గుర్తించలేకపోతున్నాం, అందుకే రిజల్ట్స్ బాగాలేవు అని. అదృష్టవశాత్తు ఇప్పుడు భారతదేశంలో ఉన్న సౌకర్యాలు అమెరికాది ధీటుగా ఉన్నాయి. దీనికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక న్యూరో రేడియాలజీ. అంటే ఏమిటంటే, ఇబ్బంది నిర్ధారణ చేసేటువంటి పరీక్ష, అంటే ఒక రేడియాలజీ విభాగం, ఇమేజింగ్ అంటారు. ఇది సిటీ స్కాన్ అనే గొప్ప పరికరం వచ్చింది ముందు 1978లో భారతదేశంలో వచ్చింది. భారతదేశంలోనే మొట్టమొదటి సిటీ స్కాన్ ఎక్కడ స్థాపించారంటే ఎయిమ్స్ ఢిల్లీ, నేను ఎక్కడైతే చదువుకున్నాను అక్కడ. ఆ తర్వాత నేను హైదరాబాద్ 1987కి వస్తే, హైదరాబాద్ పూర్తిగా జంట నగరాలు రెండు సిటీ స్కాన్ మెషిన్లు ఉండేవి. రెండే ఉండేవి. మళ్ళీ ఇంకే చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు ఎక్కడ లేవు. అది పరిస్థితి ఒకప్పుడు న్యూరో సర్జరీ. ఇప్పుడు మీరు ఒక్క హైదరాబాద్ నగరం తీసుకోండి, మళ్ళీ మీరు జగిత్యాలు, కాకినాడ, పిఠాపురం వెళ్ళక్కర్లా. ఒక్క హైదరాబాద్లోనే ప్రతి గల్లీకి కొన్ని సిటీ స్కాన్ మెషిన్లు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత ఎంఆర్ఐ మెషిన్ వచ్చింది. ఇంకా కొత్త పుంతలు తొక్కుతూ ఉంది న్యూరో సర్జరీ డయాగ్నోస్టిక్. ఎందుకు నేను ఇది డయాగ్నోస్టిక్ ముందు చెప్తున్నానంటే, ఎంత తొందరగా మనం విషయాన్ని గుర్తించగలము అన్నదాన్ని ఒక ముఖ్యమైన విషయం వచ్చింది. ఇప్పుడు పేషెంట్ ఏదో తలనొప్పి, సింపుల్గా తలనొప్పి ఉంది, ఏదో కంట్లో సరిగ్గా కనబడటం లేదు. అసలు వాకింగ్ పేషెంట్స్ ఏంటంటే, ఆయనే వెళ్ళి నేను అంతా ఒక సిటీ స్కాన్ చేయించుకుంటానని చెప్తున్నారు. దాంట్లో మరి బ్రెయిన్ ట్యూమర్ గా నిర్ధారణ అయింది అనుకోండి, దాని ఫలితాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి.
ఒక ఎత్తు ఏదైతే ఇంకా సర్జరీ టైంలో ఉండే ఫలితాలు చాలా మారాయి. ఏమిటది న్యూరో అనస్థీషియా విభాగం ఒకటి చాలా మారింది. న్యూరో అనస్థీషియా ఏంటంటే గత కాలంలో 12 గంటలు 13 గంటల ఆపరేషన్ చేసేవాళ్ళం. అన్ని స్లో, పరికరాలు స్లో, అక్కడ ఉండే సర్దుబాట్లు స్లో, సదుపాయాలు తక్కువ. సో అనస్థీషియా అంటే 13 గంటల ఆపరేషన్ అనస్థీషియా మొత్తం ఇచ్చి పేషెంట్ రికవర్ అవ్వాలంటే కష్టం కదా. సో ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ నడుచుకొని వెళ్ళేవాడు, ఆపరేషన్ తర్వాత వెంటిలేటర్ మీదకి వచ్చాడు. వెంటిలేటర్ మీదకి వచ్చేసరికి అమ్మో ఇంకా అయిపోయింది పని. ఈ రోజు కూడా 2026లో కూడా వెంటిలేటర్ మీద పెట్టారంటే ప్రజల అవగాహన ఏంటంటే ఆ పని అయిపోయింది అని. దయచేసి కాదండి, వెంటిలేటర్ అన్నది ఒక పరికరం. ఎవరైతే తనంతట తాను గాలి సరిపోయిన మోతాదులో తీసుకోకపోతే సహాయకారి యంత్రం వెంటిలేటర్. మరి కోవిడ్ టైంలో కొన్ని లక్షల మంది బతికారు కదండి వెంటిలేటర్తో. సో వెంటిలేటర్ పెట్టగానే దయచేసి అందరూ కూడా ఇంకా లాభం లేదని అనుకోకండి. అదే న్యూరో ఎనస్థీషియా ఈ రోజున ఏంటంటే చాలా మారిపోయింది. అంటే సర్జరీ 10 గంటలు 8 గంటలు చేసిన తర్వాత సర్జరీ టైం కూడా తగ్గిపోయింది. మళ్ళీ మీకు చెప్తాను అది. టేబుల్ మీద ఎలా ఉన్నామంటే పేరు చెప్పేటట్టు పరిస్థితి వచ్చింది. అది ఎంత సంతోషకరం చేసిన సర్జన్కి, చుట్టాలకు కూడా. ఇంకొకటి ఏమిటంటే ఈ డయాగ్నోస్టిక్ పరికరాలు రావడం ఒక ఇద్దరు అయినట్టయితే పేషెంట్ ట్యూమర్ సర్జరీ చేసేదానికి ఉండేటువంటి పరికరాలు చాలా మారిపోయినాయి. 2-3 ఉన్నాయి అందులో. న్యూరో నావిగేషన్ అని, క్యోసా అని, అలాగే మైక్రోస్కోప్ అని. న్యూరో నావిగేషన్ అంటే ఏంటి? ఇంతకుముందు బ్రెయిన్ ఆపరేషన్ అంటే ఇది ఒక చాలా అందరికీ ఉన్న డౌట్. సార్ బ్రెయిన్ అంతా ఓపెన్ చేస్తారు, ఎందుకంటే పొట్టంతా ఓపెన్ చేస్తారు కదా, ఛాతి అంతా ఓపెన్ చేస్తారు కదా, అలాగే బ్రెయిన్ అంతా ఓపెన్ చేస్తారా? అవునా, అంత పెద్ద చేస్తారా? బ్రెయిన్ అంతా ఓపెన్ చేయకపోయినా పాతకాలంలో ఏంటంటే కొంతవరకు డెఫినెట్గా ఎక్కువ భాగమే ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు న్యూరో నావిగేషన్ వల్ల ఏం జరుగుతుందో తెలుసండి? న్యూరో నావిగేషన్ అంటే ఏంటంటే కంప్యూటర్ మాధ్యమంతో మనం ఆపరేషన్ టైంలో ఒక కంప్యూటర్ నిపుణుడు ఆ ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు. ఈ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ దానికి ఒక సీడీ చేసి దానికి మనం ప్లే చేస్తాం. అంటే ఎక్కడుంది ట్యూమర్, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంది, మిల్లీమీటర్తో సహా చెప్పేటువంటి సౌకర్యం వీడియోలో చూస్తాం. చూసి మేము ఎంత దూరం నుంచి ముఖ్యమైన కేంద్రాల నుంచి ఎంత దూరం ఉంది ఇలాగని మనకి ఈజీగా మీరు కనిపెట్టగలుగుతారు. అంతే. దానివల్ల చూడండి ప్రెసిషన్ అంత మారిపోయింది. అంటే ఏమిటి, ఇదంతా గాడిలాగా పెద్దగా ఓపెన్ చేసే రోజులు పోయి చిన్న గీతలో ఆపరేషన్ చేయడం వచ్చింది. అంటే టైం కూడా తగ్గిపోయింది. ఇంకొకటి డ్రిల్ అని వచ్చింది. నేను ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే పుర్రి భాగాన్ని ఓపెన్ చేయాలంటే మాన్యువల్గా రంధ్రాలు చేసేవాళ్ళు. మరి అప్పుడు సౌకర్యం లేదు డ్రిల్. అంటే ఒక్కొక్క రంధ్రం చేయాలంటే కనీసం 15-20 నిమిషాలు పట్టేది. అంటే బాగా టఫ్గా ఉన్న మనిషి అయితే లేకపోయినా కానీ అంతా కలిపి 40 నిమిషాలు అనుకోండి. ఇప్పుడు డ్రిల్ అని వచ్చింది, ఎలక్ట్రిక్ డ్రిల్, కరెంటుతో పనిచేసేది. అంటే దగ్గర 8 నుంచి 10 నిమిషాలు అయిపోయింది పని. పురి భాగం మొత్తం లేపేసాడు. సో అక్కడ టైం సేవ్ అయిపోయింది. నావిగేషన్ వల్ల మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడుందో మనకు తెలుసు అక్కడ ఆపరేషన్. లాస్ట్ది ఏమిటంటే క్యూసా. క్యూసా అంటే ఏంటి? ఆపరేషన్ చేసేటప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది మనం టచ్ చేయకుండా దాన్ని సక్షన్ చేసేటువంటి ఒక పద్ధతి. అసలు మనం నార్మల్ బ్రెయిన్ టచ్ చేయం, ఆ ట్యూమర్ని సక్ చేస్తుంది అని సక్షన్ లాగా. దానివల్ల రక్తం తాలూకా ప్రవాహం తక్కువైపోయింది, బ్లడ్ ఇవ్వాల్సిన అవకాశం తక్కువ అయిపోయింది, పేషెంట్ రికవరీ స్మూత్ అయిపోయింది. అంటే దగ్గర 4-5 గంటలు అయిన ఆపరేషన్ 3 గంటలు అయిపోతుంది బ్లడ్ లేకుండా. అంటే ఎంత మారింది చూడండి. అంటే ఇప్పుడు సర్జరీ తర్వాత పేషెంట్ రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది సార్? అదే ఇప్పుడు ఉన్నట్టు దాన్ని బట్టి, ఏ చోట్లో ఉన్న దాన్ని బట్టి. జనరల్గా 90%, మళ్ళీ చెప్తున్నా 90% పేషెంట్ కానీ ముందే ఆపరేషన్ ముందే కానీ పూర్తిగా స్పృహలో ఉండేటట్టయితే టేబుల్ మీదే పేషెంట్లు ఎనస్థీషియా నుంచి రికవరీ మాట్లాడుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఎంత తగ్గిపోయిందండి. అంటే ఈ రోజున 2026లో మనం ఆలోచిస్తే మోర్టాలిటీ అంటాం. ఎలా అంటే మరణం సంఖ్య పర్సంటేజ్ బ్రెయిన్ ఆపరేషన్లకు 2-3%, గుండె ఆపరేషన్లు 1-2%. ఎంత తేడా తగ్గిపోయింది. అంటే ఏమిటి, అంత మార్పు వచ్చింది. రెండోది ఇంకొక మాట కిందాక చెప్పాను, బ్రెయిన్ పూర్తిగా ఓపెన్ చేస్తామంటే పూర్తిగా ఓపెన్ చేయమని చెప్పాను నేను. ఈ రోజున చిన్నగా ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాని మీద లైన్ గీసి చేయటం, చేయాల్సిన బోన్ కూడా దాంతోనే మార్కింగ్ చేసుకోగలం. మార్కింగ్ ఎక్కడ ఉంది ప్రిసైజ్గా, ఎక్కడుందో ట్యూమర్ అక్కడ మాత్రం ఓపెన్ చేసి అంతే. దానికి కూడా మార్కింగ్ అదే టైంలో, ఆపరేషన్ టైంలోనే. దానివల్ల కూడా మారిపోయింది. ఇంకో చాలా కామన్గా ఉండే డౌట్ ఏమిటంటే బ్రెయిన్ ట్యూమర్స్ అన్ని క్యాన్సర్. ఇది ఒకటి ఉంది సార్, బ్రెయిన్ ట్యూమర్ కూడా ఉంది. మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అది
బ్రెయిన్ ట్యూమర్లో దయచేసి గమనించండి, 75 నుంచి 80% క్యాన్సర్ కానివి. మళ్ళీ నేను నొక్కి ఒక నుంచి చెప్తున్నాను, 75 నుంచి 80%. అన్ని క్యాన్సర్ కాదు. 75% కాదండి, ఓకే. అంటే 20%, 25% కదా క్యాన్సర్. అంటే ఫస్ట్ నార్మల్ ట్యూమర్ నుంచి క్యాన్సర్ గా మారుతుందా సార్? లేదు లేదు లేదు, ట్యూమర్లోనే 2 రకాలు ఉంటాయి. 2 రకాలు. ఒకటి బెనైన్ అని ఆంగ్లంలో అంటాం, అంటే క్యాన్సర్ కానిది. రెండోది మెలిగ్నెంట్ అంటే క్యాన్సర్. సరే, క్యాన్సర్లో 2 రకాలు ఉంటాయి. బ్రెయిన్లోనే తయారు అయ్యే క్యాన్సర్ ఒకటి ఉంటుంది, ప్రైమరీ అంటాం. శరీరంలో మిగతా భాగాల నుంచి బ్రెయిన్కి వచ్చే క్యాన్సర్ ఒకటి ఉంటుంది, దాన్ని మెటాస్టేసిస్ అంటాం. అంటే ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంది, ఏ కారణం వల్ల అక్కడ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బ్రెయిన్లో రావచ్చు. రొమ్ములో అనుకోండి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దానిలో బ్రెయిన్లోకి రావచ్చు, పొట్టలో ఉండి రావచ్చు. ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అది మెటాస్టేసిస్. ఇలాగ తయారయ్యే దానిని ప్రైమరీ క్యాన్సర్స్ అంటారు. మిగతా నాన్ క్యాన్సర్స్ అన్నది 75 నుంచి 80%. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఈ రోజున సర్జికల్ ఆంకాలజీ అనే విభాగం వచ్చింది. సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 90% వాళ్ళు చేసే క్యాన్సరే కదండి. మరి ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్ వస్తున్నాయి, ఇంత విరివిగా సర్జరీ చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్, మరి అది ఎట్లా? అంటే ఒక బ్రెయిన్ వచ్చేసరికి అన్ని క్యాన్సర్లు లాభం లేదనే ఆలోచన పారదోలాల్సిన సమయం మీ ఈ వీడియో ద్వారా చెప్పడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. క్యాన్సర్ అనుకోండి, బ్రెయిన్ ఆపరేషన్ చేసాం అనుకోండి, ఆ తర్వాత మనకు స్టేజింగ్స్ ఉంటాయి, దానికి సపోర్టింగ్ మిగతా స్పెషాలిటీస్ కూడా చాలా మారాయి ఇప్పుడు. అంటే దానికి గ్రేడ్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4. గ్రేడ్ 1 అంటే అత్యంత తక్కువ. ఒక పేషెంట్ కూడా ఉన్నారు మాకు, ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చిన పేషెంట్, ఇప్పుడు ఉన్నారు హాస్పిటల్లోనే. గ్రేడ్ 1 ట్యూమర్, రిజల్ట్ బాగుంటుంది. గ్రేడ్ 4 అన్నది మరి దాని వల్ల సీరియస్ మోస్ట్ క్యాన్సర్ అది. ఈ వచ్చిన తర్వాత కూడా సర్జరీ చేయడం ఒక ఎత్తు అయితే ఎలాగ వచ్చిందో, దానికి అనుబంధ పరిస్థితులు కూడా కొత్త వచ్చాయి. ఎలా? రేడియేషన్ అంటే అసలు ఒక పాతకాలంలో పెద్దవాళ్ళందరికీ తెలుసు, రేడియేషన్ ఇస్తే చాలా వికృతంగా తయ్యేవాళ్ళు వ్యక్తులు. అంతా ముఖం అంతా నల్లగా ఇదైపోయేది, కాలిపోయినట్టు అయిపోయేది, స్కిన్ అంతా ఊడిపోయేది, వెంట్రుకలు అయితే సరే అసలు బయటకు వెళ్ళడానికి వాళ్ళు నామోషిగా ఫీల్ అయ్యే రోజులు. ఇప్పుడు నమ్ముతారా రేడియేషన్ అంతా పక్కాగా వచ్చిందో? ఎక్కడైతే ఆపరేషన్ చేసి దానికి రేడియేషన్ ఇవ్వాలో కంప్యూటర్ మాధ్యమంతో అక్కడే ప్రిసైజ్గా మనకి రేడియేషన్ వెళ్తుందా ఆ బీమ్స్. అంటే కొన్ని వెంట్రుకలు అంతే పోతాయి అంతే. అంటే ఎంత మారిపోయింది చూడండి. అంటే ఇది ఒక్కటే కాకుండా ఏమిటంటే, సర్జరీ చేయడం ఒక ఎత్తు అయితే దానికి కావాల్సినటువంటి అనుబంధ పరిస్థితులు ఏవైతే చెప్తున్నామో, రేడియాలజీ కానీ, ఎనస్థీషియా కానీ, లేకపోతే సర్జరీ తర్వాత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆంకాలజీ కానీ, ఇంత మారింది ఈ రోజున. అందువల్ల సర్జరీ అంటే న్యూరో సర్జరీలో పాతకాలంలో ఉండే భయం అన్నది తగ్గాలి. న్యూరో సర్జరీ ఇంకొక ముఖ్యమైన మాట ఉంది, దయచేసి ఇది ఇంక చాలా మంచి మాట, ఇంపార్టెంట్ మాట. అంటే న్యూరో సర్జరీ తాలూకు ఆలోచన సరళి ఎలా మారిందో అన్నదానికి ఇది నిదర్శనం. 2 సెంటీమీటర్ల కంటే కానీ ట్యూమర్ తక్కువ సైజు ఉంటాయి. సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ నిర్ధారణ చేస్తే 2 సెంటీమీటర్లకు తక్కువ ఉందనుకోండి, పేషెంట్ అదృష్టవశాత్తు దానికి ఆపరేషనే చేయండి ఈ రోజుల్లో. దానికి చేయకుండా రేడియేషన్ ఉంది, ఎక్కువ పద్ధతులు ఉన్నాయి. అంటే ఇప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కోసేసి ఆపరేషన్ చేసేస్తున్నాడు, పసులు నొక్కేస్తున్నారనే ఆలోచన చాలా తప్పదు. బ్రెయిన్ సర్జరీ అన్నది దానికి చాలా ముఖ్యమైన సర్జరీ. అది అవసరం ఉంటేనే చేయబడుతుంది, రిస్క్తో కొంచెం కూడగట్టుకుని ఉన్నది. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ అయితే అసలు ట్యూమరే సర్జరీ చేయట్లేదు. మరి ఉండాల్సిందల్లా ఏమిటంటే, పేషెంట్ల నుంచి కూడా వాళ్ళ చుట్టాల నుంచి కూడా కొంత ప్రయత్నం కావాలి. ఏ విధంగా? తలనొప్పి వచ్చింది అనుకోండి, చూపిద్దాం తర్వాత అని కాకుండా, నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్. ఇక్కడ ఒక మాట నేను ఎన్నో సందర్భాల్లో ఈ మాట చెప్పాను, ఛాతీలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడైనా కానీ, గుండె దగ్గర కాదు చుట్టుపక్కల ఎక్కడైనా కానీ నొప్పి వచ్చిందంటే అమ్మ గుండె నొప్పి అనుకోని ప్రజల్లో అవగాహన వచ్చింది. సంతోషమే. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, కార్డియాలజీ ఏం లేదయ్యా, నీకు ఏదో రకరకాల గ్యాస్, ఏదో కండలో నొప్పి అంటారు. దయచేసి బ్రెయిన్కి సంబంధించిన విషయాల్లో కూడా అంత అవగాహన పడండి. ఏదో కంటి చూపు తగ్గిపోయిన తర్వాత, లేకపోతే మాట తేడా వచ్చిన తర్వాత, నడక వచ్చే ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ని సందర్శించడం అనేది డాక్టర్ మ్యాజిక్ చేయలేడు. అదే కాకుండా చిన్న లిమిటేషన్ ఇక్కడ న్యూరో సర్జరీ కూడా ఉంది. ఏమిటి ఆ లిమిటేషను? సృష్టికర్త తయారు చేసిందే బ్రెయిన్ అవయవాన్ని అలా తయారు చేశాడు ఆయన. ఎందుకంటే బ్రెయిన్లో ప్రతి మిల్లీమీటర్ కూడా చాలా ముఖ్యమైన భాగం. ఆ చోటుగా ఆల్రెడీ ఆపరేషన్ ముందే మన పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, బ్రెయిన్ తాలూకా ఒత్తిడి దాని మీద బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అనుకోండి, దాని నుంచి రికవరీ స్లో ఉంటుంది కదండి.
అవును. కంట్లో చూపు పోయింది అనుకోండి, కంట్లో చూపు కనిపోతే రికవర్ అయ్యేదానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. చెవులు వినపడడం లేదనుకోండి, వాసన పోయింది అనుకోండి, ఈ ఏవైతే ఉన్న సెన్సరీ పద్ధతులు ఏదైనా తేడా వచ్చినా కానీ ఇబ్బంది అది. అందువల్ల ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఇన్ని సౌకర్యాలు, ఇన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్ నగరంలో కాదు, చిన్న చిన్న ఊళ్ళో కూడా సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు ఉన్నాయి. కావాల్సిందల్లా కూడా ఇలాంటి లక్షణాలు ఏదైతే తలనొప్పి కానీ, వాంతులు కానీ, కంట్లో చూపు తేడా కానీ, మాటలో ఏదైనా తేడా రావడం కానీ, నడకలో తేడా రావడం కానీ, ముందు మాదిరి దీనిలో కాన్సన్ట్రేషన్ లేదు, ఆఫీసులో ముందు మాదిరి పర్ఫార్మెన్స్ సరిగా లేదు, ఇలాంటి ఏ తేడా వచ్చినా కూడా బ్రెయిన్లో ఇబ్బంది ఏం కాదు సుమా, కాదు కదా అని ఒక ఆలోచనతో డాక్టర్ని సందర్శించిన అవసరం ఉంది. ఇది మీ తరపు నుంచి కూడా దయచేసి పేషెంట్లు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళు ఇప్పుడు మనకు కొన్ని సందర్భాలు మేము చెప్తుంటాం, స్ట్రోక్ అని వచ్చేటప్పుడు డాక్టర్ ఎన్నిసార్లు కాదు, భార్య ఇంటి దగ్గర ఉండేటట్టయితే ఆమె అబ్జర్వ్ చేయొచ్చు, మూతి వంకర అయిపోయింది, చెయ్యాల పెడితే కింద పడిపోతుంది, ముందు మాది రాయలేకపోతున్నాడు, మాటలో తేడా వచ్చింది, అంతే అది స్ట్రోక్ అంటే డాక్టర్ ఎంత తొందరగా ఇక్కడ ఏదైతే ఉందో టైం అన్నది గోల్డ్ అండి. ఎంత లేట్ చేస్తుంటారు రికవరీ అనేది అంత లేట్. ఆ తర్వాత డాక్టర్ నిందించడం, న్యూరో సర్జరీ విభాగాన్ని నిందిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందువల్ల ఏమిటంటే ఇక్కడ మనం చెప్పే సారాంశం అనేది న్యూరో సర్జరీ 2026లో మిగతా సర్జరీల కంటే ఏమాత్రం కాంప్లికేటెడ్ కాదు. అన్ని సౌకర్యాలు, అధునాతన సౌకర్యాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండే సౌకర్యాలు హైదరాబాద్ నగరంలోనే లభ్యమై ఉన్నాయి. చేసే నిపుణులు ఉన్నారు. ఏదైతే రిస్క్ అన్నది చాలా చాలా తగ్గిపోయింది. పాత రోజులలో కాకుండా ఈ రోజులో ఒక పేషెంట్ నన్ను ఆపరేషన్ చేసి 5 రోజులే అయింది, ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారు. తక్కువ పడైతే వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. పద్ధతులు మారిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు సరే కార్పొరేట్లో ఏంటంటే ఖర్చు ఒక ప్రాతిపదిక ఉంటుంది కాబట్టి దానివల్ల మనం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఎంత మారిపోయింది న్యూరో సర్జరీ అనేది. 44 సంవత్సరాల నా అనుభవం తీసుకుంటే మొదట 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇప్పుడు 26 సంవత్సరాలు చూస్తే గణనీయమైన మార్పు వచ్చింది. అంటే ఇంకా నేను చెప్పాలంటే పేషెంట్ ఆపరేషన్కు ముందు వెళ్ళి నడుచుకొని వెళ్ళి ఇబ్బంది పడుతూ వచ్చిన రోజులు పోయి ఆపరేషన్కి వెళ్ళడం, తర్వాత ఎంత తొందరగా ఆఫీస్కి నేను వెళ్ళిపోవాలని తొందరపాట్లు ఉండే రికవరీలో పేషెంట్లు బయటకు వస్తున్నారు. అంటే న్యూరో సర్జరీ మ్యాజిక్ అయిపోయిందని కాదు, కానీ న్యూరో సర్జరీ తాలూకా పరిస్థితులు, సౌకర్యాలు లభ్యంగా ఉండడం వల్ల ఇంత మారిందని చెప్పొచ్చు. అదే కాకుండా అన్ని న్యూరో సర్జరీ కూడా ఎన్నో నొప్పులు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో న్యూరో సర్జరీ చాలా ఈ మధ్య కాలంలో కీహోల్ సర్జరీ వచ్చింది, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వచ్చింది, పూర్తిగా చేయకుండానే. అదే కాకుండా ముక్కు నుంచి ఆపరేషన్ చేసే కొన్ని పిచ్యూటరీ ట్యూమర్లకు వచ్చింది. ఎండోస్కోపీ అసలు ఇన్సిషనే కనబడదు, మచ్చ ఎక్కడా లేదు, ముక్కు నుంచి ఆపరేషన్. ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడే. అంటే ఉండే సౌకర్యాలను ఇప్పుడు మాటకు అదే పిచ్యూటరీ ట్యూమరే అనుకోండి. పిచ్యూటరీ ట్యూమర్ కానీ మాటకి పెద్ద సైజ్ అయిపోయింది అనుకోండి, ముక్కు నుంచి చేస్తే పరిస్థితి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మళ్ళీ బ్రెయిన్ ఓపెన్ చేయాలి. అదే కానీ ముందే కానీ డాక్టర్ని సందర్శిస్తే ముక్కు నుంచే ఏమాత్రం మచ్చ కూడా బయట కనబడకుండా ఆపరేషన్ చేసేటువంటి ఒక పద్ధతి ట్రాన్స్ఫినాయిడ్ ఎండోస్కోపిక్ అంటాం. ఎండోస్కోపిక్ సర్జరీ. అలాగే ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. చేయాల్సిందల్లా కూడా ఏంటంటే మీరు ఒక మంచి డాక్టర్ని, అన్ని సౌకర్యాలు ఉండేటువంటి ఒక అధునాతన సౌకర్యం ఉండే ఒక హాస్పిటల్ని సందర్శించాల్సింది మీలో ఉంది, మీ చుట్టాల్లో ఉంది. అందువల్ల ఏంటంటే ఆపరేషన్ ఏదో నా న్యూరో సర్జరీ 44 సంవత్సరాలు చేసి ఆ స్పెషాలిటీ నేను ఉన్నాను కాబట్టి దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం నాకు 71 సంవత్సరం వయసులో లేదు. కానీ న్యూరో సర్జరీ గుర్తులో ఉండేటువంటి ఆలోచనలు, అపోహలు తొలగాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనం మీ ఛానల్ ద్వారా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. సార్, సర్జరీ తర్వాత, బ్రెయిన్ సర్జరీ తర్వాత కోమాలోకి వెళ్ళిపోతారు, మంచానికే పరిమితం అవుతారు అనేది మిత్ కూడా ఉంది. చాలామంది పబ్లిక్ భయపడేదే దానికోసం. ఇది నిజమేనంటారా? అంటే దానిలో కొంత నిజం కూడా లేకపోలేదు, కానీ ఎక్కువ శాతం నిజం కాదు. ఎట్లా అంటే మనం చెప్పుకున్నాం, ఇప్పుడు 2% ప్రాణానికి ఏది ప్రమాదం ఉంది, ఈ మార్టాలిటీ అంటే 3% అంటే మిగతా 97 మంది బాగవుతారని కదండి. మళ్ళీ ఏదో ఆవ్యాసం మాదిరి నేనేం చెప్తానంటే పేషెంట్ ఏ స్టేజ్లో వచ్చారు, పేషెంట్ పూర్తిగా స్పృహ లేకుండా వచ్చారు, వెంటిలేటర్ తీసుకొచ్చారు, బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి, డాక్టర్ మాత్రం మ్యాజిక్ చేయలేడు కదండి. అందువల్ల దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫస్ట్ పాయింట్ పేషెంట్ హాస్పిటల్ సందర్శించి డాక్టర్ తాలూకా ఆపరేషన్ టేకప్ చేసే ముందే పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది. రెండవది ఏమిటంటే కొన్ని ముఖ్యమైన కేంద్రాలు న్యూరో బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమైన దానికి సృష్టికర్త తయారు చేశాడు ఆయన. అంటే ఒక్కొక్క ప్రాంతం ఈ దీనికోసం అని. ఉదాహరణ మాట్లాడడానికి ఒక కేంద్రం ఎడం పక్కన ఉంటుంది. ఆ ఎడం పక్క కానీ ఏదైనా కారణాల వల్ల మనం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. దేనికి రిస్క్? మాట్లాడేదానికి. వాళ్ళు కమ్యూనికేట్ చెప్పాల్సిన విషయం కష్టం అవుతుంది.
అదే కాకుండా ఇప్పుడు క్యాన్సర్ అనుకోండి, చుట్టుపక్కల ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఉందనుకోండి. మనం చెప్పినటువంటి 30% క్యాన్సర్లు ఏదైతే ఉన్నాయో మనం ఆపరేషన్ చేసినప్పుడు న్యాచురల్ రిజల్ట్స్ అన్న అంత బాగుండవు. అవును సార్. అందువల్ల బెడ్ మీదే ఉండిపోతారు అన్నది నిజం కాకపోయినా కానీ మనం ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ తాలూకా పరిస్థితి ఎలా ఉంది, క్యాన్సరా కాదా, ఏ స్టేజ్లో ఆపరేట్ చేస్తున్నాం, ఎన్ని సౌకర్యాలు ఉండే హాస్పిటల్కి మీరు వెళ్ళారు, ఎంత అనుభవం ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇవి కూడా ప్రాతిపదికలో తీసుకోవాలి. ఓకే సార్. సర్జరీ తర్వాత పెరాలసిస్ రావడానికి అంటే చాలామంది పెరాలసిస్ వస్తుంది సర్జరీ తర్వాత అంటారు. సర్జరీ ముందు వస్తుందా తర్వాత వస్తుందా? సర్జరీ ముందే ఎక్కువ వస్తుంది. ఓకే. ఒక ప్రజెంటేషన్ అది డాక్టర్ దగ్గర వెళ్ళడానికి కారణం అది. ఓకే. సర్జరీ తర్వాత ముఖ్యమైన కేంద్రాలు మోటార్ స్ట్రిప్ అని చాలా ముఖ్యమైన ప్రశ్న. మోటార్ స్ట్రిప్ అని ఒకటి ఉంటుంది, సృష్టికర్త అమర్చాడు. అంటే ఈ ప్రాంతంలో ఎడమ కాలు ఎడమ చెయ్యి కంట్రోల్ చేసేటువంటి కేంద్రం కుడి పక్కన ఇక్కడ ఉంటుంది. మోటార్ స్ట్రిప్ అంటాం. అక్కడ కానీ ట్యూమర్ వచ్చిందనుకో దాన్ని అక్కడ తీసి ఇంకో దగ్గర మనం ఆపరేట్ చేయలేం కదండి. ఆపరేట్ చేయాల్సి వస్తే కొంత తేడా ఉంటుంది. అప్పుడు ఆ ట్యూమర్ తీసినప్పుడు ఖచ్చితంగా పెరాలసిస్ ఖచ్చితంగా కాదు, కొంత శాతం అక్కడే ఈ ఉపయోగం అంతా. ఇప్పుడు నావిగేషన్ ఉంది, మనకి క్యూసా ఉంది, డైరెక్ట్ మనం బ్రెయిన్ ముచ్చుకోవట్లేదు. నావిగేషన్ అంత పూర్తిగా పాతకాలంలో కాకుండా ఆ చోట్లోనే ఉంది. ఇంకా ఆపరేషన్ టేబుల్ మీద చిన్న పీస్ తీసి క్యాన్సర్ క్యాన్సర్ ఏ గ్రేడ్ అని చెప్పే సౌకర్యం వచ్చిందండి. ఫ్రోజన్ సెక్షన్ బయాప్సీ అంటాం. అంటే ఆపరేషన్ చేస్తాం, స్టార్టింగ్ చిన్న పీస్ తీసి ఆల్రెడీ టెస్ట్కి పంపిస్తాం. 10 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది, క్యాన్సర్ అవునా కాదా. దాన్ని బట్టి మేము నిర్ధారణ చేస్తాం పూర్తిగా తీయాలా లేదా అని. అంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయండి. అయితే బ్రెయిన్ అన్నది పొట్ట మీద ఆపరేట్ చేసినట్టు, కాళ్ళ మీద ఆపరేట్ చేసినట్టు కాదు. బ్రెయిన్ అన్నది శరీరంలోనే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన అవయవం. దాని మీద ఆపరేట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండడం సహజం. మరి అదే లేకపోతే సృష్టికర్త ఎందుకు అంత గట్టి కవచాన్ని ఇచ్చాడు ఆయన? పురి భాగం అంటే కవచం అండి. చిన్నది మనం ఏదో ఒక చాకు పెడితే పొట్టలో వెళ్ళిపోతుంది, కత్తి దూసుకుపోతుంది, ఛాతిలోకి వెళ్ళిపోతుంది. చిన్న బండ మీద పెడితే చెయ్యి ఇరిగిపోతుంది. మరి స్కల్ బోన్ ఫ్రాక్చర్ అవ్వాలంటే ఎంత గట్టి దెబ్బ తగ్గాలండి. అంటే ఆ మహానుభావుడికి ఆయనకే తెలుసు బ్రెయిన్ తాలూకా ముఖ్యత, బ్రెయిన్కి ఎంత ముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే మనం అందరం ఊర్లో ఉంటున్నాం బ్రెయిన్ లేదురా అని. అసలు బ్రెయిన్ సరిగ్గా పనిచేసిన మనిషి ఏదైనా ఉపయోగపడతాడండి. అలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్కి అంత ముఖ్యమైన కవచం అమర్చిన సృష్టికర్తకే తెలుసు. ఎందుకంటే ప్రతి ఏరియా, ప్రతి చోటు అసలు మామూలుగా కొన్ని డామినెంట్, నాన్ డామినెంట్, యూస్ఫుల్, నాట్ యూస్ఫుల్ అని మాట్లాడుతున్నాను. నిజానికి బ్రెయిన్లో ప్రతి మిల్లీమీటర్, ప్రతి సెంటీమీటర్ భాగం కూడా ముఖ్యమైన భాగమే. అలాంటి దాని మీద ఆపరేట్ చేస్తూ చేయబోతూ ఏం రిస్క్ లేదని ఏ డాక్టర్ మాత్రం ఎలా చెప్పగలరండి. కాబట్టి బ్రెయిన్ అన్నది ఇన్హరెంట్గా స్వభావికంగానే కొన్ని ఇబ్బందులు ఉండేటువంటి అవయవం. ఒక స్ప్లీన్ మీదో, ఒక లివర్ మీదో, లేక కిడ్నీ మీద చేసే ఆపరేషన్ లాగా ఉండదు రిజల్ట్. అది కూడా గమనించాలి. అయితే దానివల్ల ఏదో ఇప్పుడున్న సౌకర్యాల వల్ల పర్సంటేజ్ ఒకప్పుడు 50% రిస్క్ ఉందనుకోండి, ఇప్పుడు 5%, 10% అయింది. అంతే కదా, 10% రిస్క్ ఉంటుంది అంతే. అందువల్ల ఏదో ప్రతి పేషెంట్ బెడ్ మీద ఉండిపోతాడు, అన్కాన్షియస్ అయిపోతాడు. ఇందా చెప్పాను కదా, ఆపరేషన్ చేసుకోవడమే కాదు, ఎంత తొందరగా నేను ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతున్నాడు. రికవర్ అవుతున్నారు. 2026 రోజుల సంగతి అది. ఓకే సార్, బ్రెయిన్ సర్జరీ చేసుకుంటే వచ్చే ఇబ్బందులు, వాటి గురించి పబ్లిక్లో ఉన్న అపోహలు మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.